మళ్ళీ చిన్నపిల్లలైపోదాము. కదలని కాళ్ళని కదిలిద్దాము. తడబడే తనువుకి వాల్ సపోర్ట్ తీసుకుందాము. అనారోగ్యం దాపరించి ఉచ్చారణలో దోషాలు ఉన్నా అర్థం కాకపోయినా గలగలా మాట్లాడేద్దాము. నవ్వని వాళ్ళని కూడా నవ్విద్దాము. వినికిడి లోపిస్తే ఏకాంతాన్ని ప్రేమిద్దాము. చూపు తగ్గినా ఇంతకు ముందు చూసిందంతా వర్ణిద్దాము. వయసుతో సంబంధం లేకుండా స్నేహాన్ని కలుపుకుందాము. మిగిలి ఉన్న జీవితాన్ని ఆనందంగా అనుభవిద్దాము. అంతేకాని 60 సంవత్సరాలు వచ్చి రాగానే రాలిపోయే పండుటాకులమని ఆరిపోయే దీపాలమని జీవోత్సవంలా బ్రతుకుతూ దిగులుతాడుని గొంతుకు బిగించుకుంటే ప్రాణం పోదు. ఊపిరాడక శ్వాస ఇబ్బంది పడుతుంది. హృదయంలో ఆక్సిజన్ అందక నరాల్లో బ్లాకులు వస్తాయి. గుండెల్లో పోట్లు వస్తాయి. అంతేకాని రావలసిన టైంకే మరణదేవత వచ్చి తలుపు తడుతుంది. ఆ మృత్యుదేవత ఏ 30 ఏళ్ల తర్వాత వస్తే, అంటే మనకు 90 ఏళ్లకో 100 సంవత్సరాలకో పలకరిస్తే ఎట్లాగా? ఈ 30 సంవత్సరాలు బతికినట్టా, చనిపోయినట్టా, లేక శవంలా బతుకుబండిని లాగినట్టా? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు తన 63వ సంవత్సరంలో పెయింటింగ్ నేర్చుకోవడం ప్రారంభించారంట. ఇక మన తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ తన 80వ సంవత్సరంలో ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించారట. వింజమూరు అనసూయాదేవి తన 91వ సంవత్సరంలో ఎందరో మహానుభావులు అనే పుస్తకం రాశారు. 93 సంవత్సరాల వయసులో తన ఆత్మకథను రాసుకున్నారట. ఇక 2019లో 97 సంవత్సరాల వయసులో ఉన్న రసాయన శాస్త్రవేత్త నోబెల్ ప్రైజు గెలుచుకున్నారు. విశాఖపట్నంలో ఉన్న శాంతమ్మ అనే అధ్యాపకురాలు 95 సంవత్సరాలు వచ్చిన కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి భౌతిక శాస్త్ర పాఠాలు చెబుతున్నారు. మనవుడు గేలి చేశాడని 79 ఏళ్ల అమలాపురం బామ్మగారు ఈత నేర్చుకున్నారు. అంతటితో ఆగక క్రీడాకారునిగా మారి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 150 బంగారు పతకాలు సాధించారట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వయసు జయించిన వారే. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. మనసుకు వయసు రానంత వరకు 100 ఏళ్ల వృద్ధుడైన యవ్వనుడే యువకుడే. అంతేగాని వృద్ధాప్యం వచ్చిందని చివరాఖరి రోజులకు చేరువయ్యామని కాటికి కాలు జాపి ఎన్ని రోజులు ఎదురు చూస్తారు? ఇప్పుడు గణాంకాలు మారాయి. జీవించే కాలం పెరిగింది. కాబట్టి దశాబ్దాలు నువ్వు వృద్ధుడు అంటే మంచానికి అతుక్కుపోతే నీ మంచం కూడా నిన్ను చేదరించుకుంటుంది. లేచి నిలబడు, లేకపోతే ప్రాకుతూ కదులు. మనసు మూలాల్లో పాతరేసిన అనుభవాల పాశుపతాస్త్రాన్ని ఇప్పుడైనా బయటికి తీయి. చేయాల్సిన పనులన్నీ చేసేసాయి. ఆగు పెద్దాయనా, ఇప్పుడు మంచి పనులు మాత్రమే చేయాలి. మరణం తర్వాత దేవుడి ముందు నిలబడి నీవు ఇచ్చిన జీవితానికి సంపూర్ణత్వాన్ని ఇచ్చానని ధైర్యంగా చెప్పగలగాలి. అంతే కదా మరి.